శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ 2026వ సంవత్సరం అనేది సాధారణ సంవత్సరం కానే కాదు. ముఖ్యంగా శని వక్రగతి ప్రభావం మొదలయ్యే సమయం నుంచి కూడా మీ జీవితంలో కొన్ని విషయాలలో ఊహించని మలుపు తీసుకువచ్చే అవకాశాలు ఉంటున్నాయి. ఇప్పటి వరకు మీరు ఒక విధంగా ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయాలు, నమ్మినటువంటి వ్యక్తులు, ఆధారపడినటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ కూడా మరోసారి పరిశీలించాల్సిన పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శని వక్రగతి అంటే తప్పకుండా మీకు ప్రమాదాలు జరుగుతాయని అర్థం కానే కాదు. ముఖ్యంగా జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఇది మనం నిర్లక్ష్యం చేసిన విషయాలను తిరిగి మన ముందుకు తీసుకువచ్చే సమయంగా భావిస్తారు. కాబట్టి భయపడటం కంటే కూడా అప్రమత్తంగా ఉండడం ముఖ్యం. వృశ్చిక రాశి వారికి మొదట కనిపించే ప్రభావం సంబంధాల విషయంలో ఉండవచ్చు. మీరు ఎంతో నమ్మిన వ్యక్తి గురించి ఎంతకాలం తెలియని విషయం బయటపడవచ్చు. ఒకరి మాటలు, పనులు రెండు వేరువేరుగా ఉంటాయి అని మీకు అర్థమయ్యే అవకాశం కనిపిస్తోంది. మొదట ఇది మీకు బాధను కలిగింపజేసినా కూడా చివరికి ఎవరు నిజంగా మీ వారో తెలుసుకునే అవకాశం అవుతుంది. డబ్బు విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండడం అవసరం. డబ్బు విషయంలో కూడా వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అనుకోని ఖర్చులు పెరగవచ్చు. ఇంటి అవసరాలు, వాహనం, కుటుంబ బాధ్యతలు లేదా పాత బాకీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఒక్కసారిగా ముందుకు రావచ్చు. అదే సమయంలో చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా ఊహించని ఆదాయ అవకాశం కనిపించడం కూడా కొందరికి సాధ్యమవుతుంది. అయితే తొందరపడి పెట్టుబడులు పెట్టడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఇది మాత్రం మీకు కొన్నిసార్లు అనుకూలించకపోవచ్చు. ఉద్యోగం, వ్యాపార రంగాలలో మార్పులు కూడా కనిపిస్తాయి. మీరు చేస్తున్న పనిలో బాధ్యతలు పెరగవచ్చు. పై అధికారులతో చిన్న అపార్థాలు పెరగవచ్చు. కొందరికి ఉద్యోగ మార్పు గురించి ఆలోచన మొదలవుతుంది. వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యవహారాలలో పత్రాలు, లెక్కలు స్పష్టంగా ఉంచుకోవాలి. ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి చాలా కాలంగా మాట్లాడకుండా ఉన్న ఒక విషయం మళ్ళీ చర్చకు రావచ్చు. ఆస్తి, డబ్బు లేదా కుటుంబ బాధ్యతలకు సంబంధించినటువంటి విషయం కూడా పెరగవచ్చు. ఈ సమయంలో కోపంతో మాట్లాడితే సమస్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాట కంటే కూడా సమయం తీసుకుని నిర్ణయం తీసుకోవడం మీకే మంచిది. ఇక అదేవిధంగా ప్రయాణాలు, వాహనాల విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వేగంగా డ్రైవింగ్ చేయడం అనేది ఆపేసేయాలి. అలసటతో ప్రయాణించడం అనేది మంచిది కాదు. వాహనంలో చిన్న సమస్యలకు పట్టించుకోకపోవడం వంటి అలవాట్లు కూడా దూరం పెట్టండి. ఇది మీకు భయపెట్టడానికి కానే కాదు, ముందస్తు జాగ్రత్త కోసం ఈ విషయాలు చెప్పడం జరుగుతోంది. అయితే శని వక్రగతి మొత్తం ప్రతికూలంగానే ఉంటుందని అనుకోవద్దు. మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని మళ్ళీ కదలడం, కొత్త వ్యక్తి ద్వారా కొత్త అవకాశం రావడం, మీరు వదిలేసిన ఒక ప్రయత్నం మళ్ళీ విజయానికి దారి తీయడం లాంటి పరిణామాలు కూడా ఉండవచ్చు. అసలు ట్విస్ట్ ఇక్కడ ఏంటంటే కనుక మీరు ఈ సమయంలో నష్టంగా భావించినటువంటి కొన్ని సంఘటనలే భవిష్యత్తులో మీకు మేలు చేసే మార్పులకు కారణం అవుతాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ 2026వ సంవత్సరం శని వక్రగతిని చూసి భయపడకూడదు. నమ్మే ముందు ఎవరినైనా మీరు నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఇది మాత్రం మీకు చాలా అవసరపడుతోంది. ముఖ్యంగా డబ్బుల విషయంలో మాత్రం ప్రతిదీ కూడా మీరు లెక్క చూసుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. కోపంలో నిర్ణయాలు మాత్రం మీరు తీసుకోవద్దు. ఎందుకు అంటే కనుక ఈ కాలం మీ జీవితాన్ని గొప్పగా మార్చేందుకు అవకాశాలు వచ్చే విధంగా కనిపిస్తోంది. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. మీ జీవితంలో ఏది మీకు ముఖ్యమో దానికి మొదట ప్రాధాన్యత ఇవ్వండి. వృశ్చిక రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగ మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.